ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. మనం రేపు అయోధ్యలో జరగబోతున్నటువంటి రామ మందిర ప్రతిష్ఠ సందర్భంగా మనం శ్రీరాముని యొక్క అలనాడు జరిగినటువంటి రామ పట్టాభిషేకాన్ని ఈ రోజుని మనందరం కూడా శ్రవణం చేస్తున్నాం. అందులో నిన్న కొంతవరకు తెలుసుకున్నాం. రాముడికి వశిష్ఠుల వారు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కిరీటాన్ని సరస్సుని ధరింపజేసేటప్పటికీ ఆ రాముణ్ణి, ఆ రామచంద్రమూర్తిని, ఆ సీతారాముణ్ణి మనం రెండు కన్నులతో ఎంతో నయనానందకరంగా, ఆ రెండు కన్నులు కూడా తాళవమని అంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ శ్రీరామచంద్రుని దర్శించుకున్నాం. ప్రజలందరూ కూడా దర్శించుకుంటున్నారు. రాజ్యం అంతా కూడా సుశబ్దంగా ఉంది, సుభిక్షంగా ఉంది. అందుకని అక్కడి వరకు చెప్పుకున్నాం. తర్వాత భాగం చెప్పుకున్నాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. రామపట్టాభిషేకం మూడవ రోజు మనం తెలుసుకున్నాం. మీరందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు. అలాగా ఈ పట్టాభిషేక సమయమున రాముడు బ్రాహ్మణులందరికీ కూడా చక్కగా 1,00,000 గోవులను ఇచ్చేటండి. అలాగే 100 ఎద్దులని, 1,00,000 గుర్రాలని దానంగా ఇచ్చేటండి. ఎక్కడైతే దానం జరుగుతుందో, బ్రాహ్మణులకి దానం జరుగుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది. మనం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మనం అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం ఇలాగ దానాలు చేసుకుంటూ ఉండాలి. అలాగే రాముడు కూడా ఈ పట్టాభిషేకం సందర్భంగా 1,00,000 గోవుల్ని, 100 ఎద్దుల్ని, 1,00,000 గుర్రాలని బ్రాహ్మణులకి దానం ఇచ్చేటండి. అలాగే అంతేకాకుండా బ్రాహ్మణులకి 30 కోట్ల బంగారు నాణాలను ఇచ్చేటండి. 30 కోట్లు అప్పట్లోనే 30 కోట్ల బంగారు నాణాలని, అలాగే బంగారు ఆభరణాలని, అలాగే విలువైనటువంటి వస్త్రాలని, వస్త్రదానం అండి, సువర్ణదానం, వస్త్రదానం, గోదానం, భూదానం ఇలాంటివన్నీ కూడా చేసేటండి. అలాగే మణిమాణిక్యంతో ప్రకాశిస్తున్నటువంటి ఒక మాలని సుగ్రీవునికి బహుమానంగా ఇచ్చాట రాముడు. రత్నఖచ్చితములైనటువంటి భుజకీర్తులను అంగదునికి బహుమానంగా ఇచ్చేటండి. అలాగే మణులు, ముత్యములతో కూడినటువంటి హారములను, దివ్యములైనటువంటి వస్త్రములను సీతకి ఇచ్చేటండి రాముడు. ఇలాగా సీత ఎప్పుడైతే రాముడు ఈ వస్త్రాలని, విలువైనటువంటి ఆభరణాలని బహుమానంగా ఇచ్చాడో అప్పుడు సీత ఒక్కసారి రాముడికి నమస్కారం చేసుకుని హనుమంతుడి వంక చూసిందిట. హనుమకు కూడా ఏదైనా ఇవ్వాలి, అందరికీ ఇచ్చాం, హనుమకి ఏమి ఇవ్వలేదు. హనుమకి అతడు మూలకర్త అయినటువంటి హనుమంతుడికి ఏదైనా ఇవ్వాలి, విలువైంది అనుకుంటా. అప్పుడు ఈ రాముడు ఇచ్చినటువంటి హారాల్లో ముత్యాల హారాన్ని తనకెంతో ఇష్టమైంది ఒక చేతిలోకి తీసుకుని రాముని వంక, ఆ సభలో ఉన్నటువంటి వానరుల వంక చూసిందిట. ఎప్పుడైతే అలా చూసిందో సీత యొక్క అభిప్రాయాన్ని రాముడు గ్రహించి అప్పుడు రాముడు సీతతో ఇలా చెప్పాట. ఏమని? సీత, ఈ హారం ఎవరికిస్తే నీకు సంతోషం కలుగుతుందో, ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టమో, అలాగే ఎవరి యందు వినయము, పరాక్రమము, తేజస్సు, ధైర్యము, పౌరుషము ఉన్నాయో అతనికి ఈ హారాన్ని కానుకగా ఇయ్యి. నేను ఇచ్చినటువంటి హారాన్ని వాళ్ళకి ఇయ్యి. నీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళకి ఇయ్యి అని చెప్పేసి రాముడు అనుమతి సీతకి ఇచ్చాట. అప్పుడు వెంటనే సీత హనుమంతుడిని కేకేసింది. అంతకంటే ఇంకెవరున్నారండి? ఆ సీత జాడని కనిపెట్టినటువంటి వాడు హనుమంతుడు.
తన పరాక్రమాన్ని చూపినటువంటి వాడు హనుమంతుడు. తన బలం తనకు తెలియదు హనుమంతుడికి. అందుకనే మనం ఈ రామభజనలో హనుమత్ భజనలో హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. పారాయణ చేసినట్లయితే మనకి ఆ స్వామి ప్రత్యక్షం అవుతాడు, తప్పనిసరిగా మన పక్కనే ఉంటాడు. వెంటనే హనుమంతుడిని పిలిచి ఆ హారాన్ని హనుమకు కానుకగా ఇచ్చింది. తెల్లని ఆ హారాన్ని ధరించినటువంటి హనుమంతుడు సూర్యుని కాంతికి మెరిసిపోతున్న హిమత్ పర్వత శిఖరం మాదిరి ప్రకాశిస్తున్నాడు. అది మెల్ల వేసుకున్నట్టండి. ఆయన చాలామంది పిచ్చి పిచ్చిగా దాన్ని కొరికాడండి, పారేశాడు, ఇలా సినిమాల్లో మనకి పూర్వకాలంలో చూపించారు. అదంతా తప్పది. ఆ సీతాదేవి ఇచ్చినటువంటి హారాన్ని చక్కగా కళ్ళకద్దుకుని మెల్ల ధరించేటండి. దాంతో ఆయన హిమవత్ పర్వతం అంత శిఖరం అంతటువంటి కాంతివంతంగా ప్రకాశిస్తున్నట్టండి. ఆయన రాముడు తక్కిన వానర ప్రముఖులందరినీ కూడా సముచిత రీతిలో సత్కరించాడు. ప్రత్యేకంగా కూడా మహిందునికి, ద్విజునికి, నీలునికి అనేక విలువైనటువంటి కానుకలను ఇచ్చాడు. తరువాత రాముడు విభీషణుని, సుగ్రీవుణ్ణి, హనుమంతుని, జాంబవంతుని, వానర సేనా నాయకులను వారికి తగ్గట్టు బంగారు ఆభరణాలు, విలువైన వస్త్రాలు ఇచ్చి రాముడు కూడా సత్కరించాడండి. తర్వాత వానరులందరూ రాముని వద్ద సెలవు తీసుకుని కిష్కింధకి ఇంకా పట్టాభిషేకం ఎప్పుడైతే జరిగిపోయిందో అప్పుడు ఇంకా ఈ వానరులందరూ కిష్కింధకు బయలుదేరి వెళ్ళారు. అలాగే వానరరాజు సుగ్రీవుడు రామ పట్టాభిషేకమును కనులారా చూసి భార్యలతో సహా కిష్కింధకు వెళ్ళిపోయాడు. రాక్షసరాజు అయినటువంటి విభీషణుడు తన మంత్రులతో, తనతో వచ్చినటువంటి రాక్షస వీరులతో కలిసి ఆయన కూడా లంక కలిపాడండి విభీషణుడు. రాముడు అయోధ్యని ఇంకా అక్కడి నుంచి జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. జనం ఏ విధంగా మెచ్చుకుంటారో ఆ విధంగా పరిపాలిస్తున్నట్టండి. అలాగే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు రాముడు లక్ష్మణుని చూసి ఇలా అన్నట్ట, ఏంటంటే పూర్వం రాజులు పాటించినటువంటి ఆచారం ప్రకారం చక్రవర్తితో పాటు యువరాజు కూడా ఉండాలి. యువరాజు ఉండి రాజ్యపాలనలో పాలు పంచుకోవాలి, అది మన సాంప్రదాయం. అందుకని నిన్ను యువరాజుగా అయోధ్యకు చేస్తాను అని చెప్పేసి లక్ష్మణుడితో చెప్పేటండి. నువ్వు కూడా యువరాజు పట్టాభిషేకం చేసుకుని నాకు రాజ్య పాలనలో సాయంగా ఉండు అని చెప్పేసి లక్ష్మణుడితో అన్నట్టండి. కానీ లక్ష్మణుడు అందుకు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా ఏమని చెప్పాడంటే, లక్ష్మణుడు ఈ విధంగా రాముడికి నమస్కరిస్తూ ఈ విధంగా చెప్పాడు, ఇప్పటిదాకా భరతుడు రాజ్యభారాన్ని మోసాడు కాబట్టి భరతునికి యువరాజు పట్టాభిషేకం చేయడం యుక్తం. ఇప్పుడు ఈ 14 సంవత్సరాలు నువ్వు లేని సమయం అంతా కూడా భరతుడు చూశాడు కాబట్టి భరతుడికే యువరాజుగా ఇవ్వడం మంచి పద్ధతి. అందుకని భరతుడికి ఇమ్మని చెప్పాడు. ఆ లక్ష్మణుని మాట ప్రకారం రాముడు భరతుని యువరాజుగా చేశాడండి. అది రాముడు భరతుని యువరాజుగా చేశాడు. దాంతో అక్కడ కైకేయి మాట కూడా ఆవిడ కోరిక కూడా నెరవేరినట్టుగా అయింది. ఎందుకంటే తన కొడుక్కి రాజ్యాన్ని ఇమ్మన్నాడు కాబట్టి తన కొడుకుని యువరాజుగా చూసుకుని ఆవిడ కూడా చాలా ఆనందించింది. తర్వాత రాముడు పౌండరీకములు, అశ్వమేధములు, వాజపేయము ఎన్నో యజ్ఞాగాదులు చేసేటండి. యజ్ఞాలు చేయాలి. ఎప్పుడు కూడా యజ్ఞాలు చేసిన బ్రాహ్మణుల చేత వేద పండితుల్ని రాజులు పోషించాలండి. బ్రాహ్మణుడు దేనికి బాధపడకూడదు. బ్రాహ్మణుడు ఎక్కడైతే కనుక పూజింపబడతాడో, ఎక్కడైతే గౌరవింపబడతాడో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. బ్రాహ్మణులు వాళ్ళ యొక్క పోషణాభారం రాజులు చూడాలి. వాళ్ళ కుటుంబానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు వాళ్ళు ఏర్పాటు చేస్తే ఈ బ్రాహ్మణులందరూ కూడా చక్కగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క యోగక్షేమాల కోసం వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తారు. అలా యజ్ఞాలు యాగాలు ఎక్కడైతే పూర్వం అయితే కనుక పండితులు ఉండేది, వేద బ్రాహ్మణులు ఉండేది, నిత్య అగ్నిహోత్రులు ఉండేవారు. ప్రతి నిత్యం 24 గంటలు కూడా అగ్నిహోత్రం అలా వెలుగుతూ ఉండేది. అందుకనే వాళ్ళ ముఖం వర్చస్సుతోటి వెలిగిపోతూ ఉండేది. అందుకనే బ్రాహ్మణుడు నోటి వెంట ఏదైనా వచ్చిందంటే జరిగిపోతుంది. నేను గొప్ప చెప్పను. అందుకనే బ్రాహ్మణులు ఎవరిని నిందించినా మనం బ్రాహ్మణుని నిందించాం. నేను బ్రాహ్మణుని కాదు అలా అని చెప్పట్లా. ఎక్కడైతే బ్రాహ్మణుని అగౌరవపరుస్తారో అది నాశనం అవుతుంది. బ్రాహ్మణుని ఎక్కడైనా సరే గౌరవించాలి, పూజించాలి, వాళ్ళ యొక్క పోషణాభారాన్ని మనం పెట్టించాలి. బ్రాహ్మణుల యొక్క సొమ్ము వాళ్ళని మనం ₹1 వాళ్ళకి పెట్టాలి, కానీ వాళ్ళ రూపాయి మనం ఆశించాలి.
బ్రాహ్మణులకి వాళ్ళ పోషణాభారం మనం చూసుకుంటే వాళ్ళు దేశ క్షేమాన్ని చూస్తారు. రాజు క్షేమం, ప్రజల క్షేమాన్ని వాళ్ళు చూస్తారు. యజ్ఞాలు యాగాలు చేస్తారు. అందుకని అలా ఎప్పుడైతే యజ్ఞాలు యాగాలు జరుగుతున్నాయో అక్కడ రాజ్యంలో, రాముని రాజ్యంలో ఎప్పుడు కూడా స్త్రీలు వైధవ్యం పొందలేదు తండ్రి. అంటే వైధవ్యం పొందలేదు అంటే భర్తలు ఎప్పుడు కూడా ఎవరు కూడా చావు లేదన్నమాట. అక్కడ ఎవరు కూడా చనిపోవడం లేదు. అంటే వయసులో ఉన్నటువంటి పెద్దవాళ్ళ కళ్ళ ముందు చిన్నవాళ్ళు చనిపోవడం అనేటువంటిది లేదు. అసలు చచ్చిపోవడం అనేది లేదు. అలాగే వయసులో ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రాతకార్యములు చేసేటువంటి అవసరం రావడం లేదు. అలాగే వ్యాధులు రావడం లేదు. ఎవరికి కూడా ఏ విధమైనటువంటి రోగాలు లేవు తండ్రి. కరువు కాటకాలు లేవు, రోగాలు లేవు. పంటలు సమృద్ధిగా 3 పంటలు పండుతున్నాయి రాముడి రాజ్యంలో, ఆ పాలనలో, రాముని యొక్క పాలనలో. అలాగే క్రూర మృగములు జాన బదులను బాధించడం లేదు. క్రూర మృగాలు కూడా మనకి వాటికి జ్ఞానం లేదు అని అనుకుంటాం మనం. అవి కూడా జ్ఞానపదులను ఎవ్వరిని కూడా హింసించట్లేదు, బాధపెట్టట్లేదు. అలాగే దొంగతనాలు అనేటువంటివి లేవు. ఇందుకు ఎవరైనా డబ్బు కోసం బాధపడితే కదండి. ఎవ్వరికి కూడా ధనానికి లోటు లేదు, తిండికి లోటు లేదు. అలాగే రాముడు వేసేటువంటి శిక్షలకు భయపడే ప్రజలు ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం మానేశారు. అలాగే రామరాజ్యంలో రోగాలు కానీ బాధలు కానీ లేవు. ప్రజలు ఎప్పుడు కూడా ఎక్కడ చూసినా రామ కథలని గానం చేసుకుంటున్నారట. ఎంత చక్కగా హాయిగా కడుపు నిండిన తర్వాత భోజనం చేసి చక్కగా ప్రతిరోజు కూడా రామనామాన్ని జపం చేస్తున్నట్టుంది. మనం ఒక 5 నిమిషాలు చదవండి అంటే మనం రామనామాన్ని చదవండి. ఖాళీ లేదు. ఎంతసేపు బిజీ. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం రోజుకి 10 నిమిషాలు ఏదో సమయంలో మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ రామనామాన్ని, ఆ భగవత్ నామాన్ని, సత్కథలను వినండి. అలాగే నామాన్ని పఠించండి. అలాగే రామరాజ్యం అంతా కూడా ధర్మం రామమయంగా భాషిల్లింది. వృక్షాలన్నీ కూడా ఫలపుష్పములతో కళకళలాడుతూ ఉన్నాయి. వర్షాలన్నీ కూడా సకాలంలో కురుస్తున్నాయి. వర్షాలు కూడా సకాలంలో, వర్షాకాలం ఉందంటే వర్షాలు పడుతుంది, ఎండాకాలం ఉంటే ఎండ కాస్తుంది, శీతాకాలం ఉంటే తెలియస్తుంది. కాలాలను బట్టి వాటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఎందుకని మారిపోయింది ఏంటంటే మనిషిలో దైవచింతన తగ్గిపోయింది, పాపకార్యాలు ఎక్కువైపోయి. ఈ పాపకార్యాలను ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు ఋతువులు కూడా వాటి సమయాల్లో అవి మనకి వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అలాగే సకాలంలో వర్షాలు పడుతున్నాయటండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు పూర్వం 4 కులాలే ఉండేవండి. ఏంటంటే అవి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నలుగురే. ఈ 4, అందుకని 4 వర్ణాలు. వీళ్ళందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సుఖంగా జీవిస్తున్నారు. ప్రజలలో కూడా సత్యవాక్య పరిపాలన ఎక్కువ. ఎప్పుడు కూడా ఎవ్వరూ అబద్ధం ఆడేటువంటి వాళ్ళు కాదు. మనం నిత్యం అబద్ధం ఆడుతున్నాం. అది ఎవ్వరూ కూడా ప్రతిదానికి కూడా అబద్ధం ఆడచ్చు. ఎన్ని సందర్భాలు చెప్పారు, 2-3 సందర్భాలు. ఆ సందర్భాల్లోనే అబద్ధం కాదు. వివాహం అయ్యేది కానీ, మరణ సమయంలో కానీ అబద్ధం. కానీ మనం చిన్నదానికి అబద్ధం ఆడతాం. అలాగే అప్పుడు రామయ్య కాలంలో ఎవ్వరూ కూడా అబద్ధం ఆడేవారు కాదు. అబద్ధం ఆడే అవసరం కూడా రాలేదండి వాళ్ళు. రామరాజ్యంలో ప్రజలందరూ ధర్మమందు ఆసక్తి కలిగి ఉత్తమ లక్షణాలతో సుఖ సంతోషాలతో జీవించేటండి, ధర్మంతో జీవించేటండి అందరూ కూడా. అలాగే రాముడు 10,000 సంవత్సరాలు పరిపాలించేటండి. 10,000 సంవత్సరాలు రాముడు రాజ్యపాలన సాగించాడు. ఆ 10,000 సంవత్సరాలు కూడా ఏ ఒక్క వ్యక్తి, రాజ్యంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి దేని గురించి కూడా బాధపడలేదు. ఇది ఈ రోజుతోటి 3వ రోజు రామ పట్టాభిషేకం పూర్తయింది. రేపు 4వ రోజు తెలుసుకుందాం. మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ రాపాక వెంకట ప్రభాకర్.